ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 అండ్ 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈరోజు మనం రీజనల్ అంశాలకు సంబంధించి ప్రాంతీయ అంశాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మార్చి నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా చూద్దాము. సో ఇవన్నీ కూడా మీకు టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో రానున్న అన్ని ఎగ్జామ్స్లో కూడా యూజ్ అయ్యేటువంటి అంశాలు. ఫస్ట్ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలు చూద్దాము. ఇందులో మనకి ఏపీ, తెలంగాణ ఇద్దరికి సంబంధించినటువంటి అవార్డ్స్ ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా చూడండి. రైట్. అకాడమీ రత్న అవార్డులు అనేవి మనకి సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఇస్తారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డ్స్. వీటిలో ఫస్ట్ 3 టైప్స్ ఉంటాయి. అందులో మనకి మేజర్గా అకాడమీ రత్న అంటే టాప్ అనమాట. అకాడమీ ఫెలోస్ అని కూడా అంటారు వాటిని. అకాడమీ రత్న అవార్డు అనేది మనకి ఈసారి రాధారెడ్డి దంపతులకి, వీళ్ళు సుప్రసిద్ధ నాట్య కళాకారులు, వీళ్ళకి అకాడమీ రత్న అవార్డు అనేది వచ్చింది. ఇంకా తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి అకాడమీ అవార్డ్స్ అనేవి ఉంటాయి. అవి చాలా మందికి దాదాపు 90 మంది దాకా వచ్చాయి. అయితే అందరి పేర్లు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకి మేజర్గా రాధారెడ్డికి అకాడమీ రత్న అవార్డు అనేది వచ్చింది. అండ్ మనకి తెలుగు వాళ్ళైనటువంటి వాళ్ళకి అకాడమీ అవార్డ్స్ వచ్చినాయి చాలామందికి. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒకసారి నేమ్స్ చూడండి. భాగవతుల సేతూరాం, అంగడి భాస్కర్, సురేంద్రనాథ్, వినుకొండ సుబ్రహ్మణ్యం, మద్దాలి ఉషా గాయత్రి, ఎల్వి గంగాధర శాస్త్రి, మందా సుధారాణి, వీళ్ళందరికీ కూడా అకాడమీ అవార్డ్స్ అనేవి వచ్చాయి. అకాడమీ అవార్డ్స్ అనేవి, అకాడమీ రత్న అవార్డ్స్ అనేవి హైయెస్ట్. అవి 6 మెంబర్స్కి వచ్చినాయి. అందులో మనకి తెలుగు వాళ్ళైనటువంటి రాధారెడ్డికి వచ్చాయి అనే అంశం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళ పేర్లు ఒకసారి జస్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్. ఎవరిస్తారు అనేది ఇంపార్టెంట్. అకాడమీ అవార్డ్స్ అనేవి మనకి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే హైదరాబాద్కి చెందినటువంటి డాక్టర్ రఘురామ్, ఓకే, ఒక డాక్టర్ పేర్లోనే తెలుస్తుంది, వైద్యుడు. ఆయనకి భారత్ బ్రిటన్ అచీవర్స్ పురస్కారం అనేది లభించింది. డైరెక్ట్గా ఇవి దాదాపుగా మనకి ప్రాంతీయ అంశాలలో చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది పెద్దగా అవసరం ఏముండదు. అంతా కూడా ఫ్యాక్చువల్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఏ అవార్డు వచ్చింది, ఎక్కడ ఏది నిర్మిస్తున్నారు, ఇట్లాంటి ఓవరాల్గా మనకి డైరెక్ట్ బిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అట్లాగే గుర్తుపెట్టుకునే ప్రయత్నమే చేయండి. దాదాపుగా ఇన్ఫర్మేషన్ బేస్డ్గానే ఉంటుంది. సో అట్లాగే మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. హైదరాబాద్కి చెందినటువంటి డాక్టర్ రఘురామ్కి మనకి భారత్ బ్రిటన్ అచీవర్స్ పురస్కారం అనేటువంటిది లభించింది అనేటువంటిది ఇంకొక అంశం. నెక్స్ట్ మనకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో, ఓకేనా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహిళలు 14,000 మంది మహిళలు ఒక తైక్వాండో ప్రదర్శన చేయడం ద్వారా వాళ్ళు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకున్నారు. సో డైరెక్ట్గా అడగొచ్చు, తైక్వాండో ప్రదర్శనతోటి ఇటీవల ఏ జిల్లాకు చెందినటువంటి మహిళలు పేరు తెచ్చుకున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా డైరెక్ట్గా అడగవచ్చు. సో నిజామాబాద్ జిల్లా మహిళలు మనకి 14,000 మంది ఈ శిక్షణ పొంది ఈ తైక్వాండో ప్రదర్శన చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గెలుచుకున్నారనేటువంటిది ఇంకొక అంశం. రైట్. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది మనకి డాక్టర్ నాగరాజు సురేంద్ర, ఈయన కరీంనగర్ చెందినటువంటి వ్యక్తి. ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. దేనికి వచ్చింది అనంటే గాలిబ్ నాటి కాలం అనేటువంటి దాన్ని తెలుగులో అనువాదం చేసినందుకు గాను 2023కు డాక్టర్ నాగరాజు సురేంద్ర గారికి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది లభించింది. రైట్. సో డైరెక్ట్గా ఏ అవార్డు ఎవరికి ఎందుకు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ అంశం వచ్చేసి మహిళా దినోత్సవం మనకి మార్చి 8న జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో దాంట్లో భాగంగా చాలామంది మహిళలు మనకి వివిధ రంగాలలో ఎక్కువగా కృషి చేసినటువంటి వాళ్ళకి కొన్ని పురస్కారాలు అనేది ఇచ్చారు. అందులో భాగంగా తెలంగాణ కూడా కొంతమంది పర్సనాలిటీస్కి, ఉమెన్కి కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పురస్కారం ఇవ్వడం జరిగింది. ఆ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి పురస్కారాలు కొంతమంది ఉన్నాయి. వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఏ రంగంలో ఇచ్చారు అనేటువంటిది ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చికిత కుడుముల లోకేశ్వరి, వీళ్ళకి క్రీడలకు సంబంధించి
రైట్, వాళ్ళ పేర్లు ఒకటి అండ్ ఏ రంగానికి ఇచ్చారు అనేటువంటి కూడా గుర్తుపెట్టుకోండి. భాగ్యలక్ష్మి, అరుణభిక్ష అనేటువంటి వాళ్ళకి నృత్యానికి సంబంధించి, సునీల పేరిణి నాట్యం అనేటువంటి తెలంగాణకు సంబంధించి పేరిణి నాట్యం చాలా ఫేమస్, చాలా ఓల్డెస్ట్ అది నృత్య రూపం. బండి రాములమ్మ, నీల వీళ్ళకి బోనాల కోలాటం అనేటువంటి ఒక ప్రదర్శనని చేసినందుకు గాను బండి రాములమ్మ నీల గారికి వచ్చింది. మాట్లాడి సరవ్వకి డప్పు కళాకారిణి ఆవిడకి వచ్చింది ఇందాక చెప్పినటువంటి రాష్ట్ర పురస్కారం. మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చారు వీళ్ళకి. డాక్టర్ సరోజన బండ ఈవిడకి ఎడ్యుకేషన్లో విద్యకు సంబంధించి. అట్లా మనకి టోటల్గా 17 మంది మహిళలకు ఇచ్చారు. వాళ్ళ పేర్లు వాళ్ళు ఏ రంగంలో ఇచ్చారు అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ముక్తేవి భారతి, దేవనపల్లి వీణావాణి, సురేయ జబీన్ వీళ్ళందరూ కూడా సాహిత్యం పరంగా. అండ్ గుర్రాల సరోజ, జమీలా నిషత్ సామాజిక రంగంలో. బినా కేశవరావు హస్తకళలకు సంబంధించి. పుష్ప సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఈ ఒక ఏకచక్రపురం అనేటువంటి రైతు సంస్థకి డైరెక్టర్గా ఉన్నటువంటి పుష్ప గారికి. అదేవిధంగా అరిపిన జయలక్ష్మి ప్రత్యేక కేటగిరీ, స్పెషల్ కేటగిరీ కింద. ఇట్లా ఈ 17 మందికి మనకి ఇందాక చెప్పినటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు వాళ్ళకి ఏ రంగంలో వచ్చింది అనేటువంటి ఫ్యాక్ట్ ఒకసారి 1-2 సార్లు చదువుకోండి, గుర్తుంటుంది. రైట్, నెక్స్ట్ నేటి సుస్థిరత పురస్కారం 2023-24 అనేటువంటిది నీటి సుస్థిరతకు సంబంధించినటువంటి పురస్కారం. హైదరాబాద్కు చెందినటువంటి సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్ అనేటువంటి ఒక సెంటర్ ఉంది పర్యావరణానికి సంబంధించి. దానికి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి కేఎస్ గోపాల్ గారికి నీటి సుస్థిరత పురస్కారం 2023-24 అనేది వచ్చింది. దేనికి గాను అని అంటే వాటర్ వినియోగాన్ని తక్కువగా భూగర్భ వాటర్ని తక్కువ వాడుకునేలాగా డ్రిప్ పద్ధతిని, డ్రిప్ ఇరిగేషన్ అంటాం కదా, ఈ డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ స్వర్ అనేటువంటి ఒక పద్ధతిని యూజ్ చేసినందుకు, ముఖ్యంగా మనకి హార్టికల్చర్కి సంబంధించి ఈ పూల మొక్కలు, పండ్ల మొక్కలు వీటికి సంబంధించినటువంటి వాటికి ఈ డ్రిప్ పద్ధతిలో వాటర్ వినియోగాన్ని తక్కువగా యూజ్ చేసినందుకు గాను మనకి నీటి సుస్థిరత పురస్కారం అనేటువంటిది హైదరాబాద్కి చెందినటువంటి కేఎస్ గోపాల్ గారికి వచ్చింది 2023-24కు గాను అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంకా మిగిలిన అంశాలు డిస్కస్ చేసే కన్నా ముందు గురు మెంటార్షిప్ కోర్స్ అనేది మనకి టీఎస్ టెట్ సంబంధించి పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ మెంటార్షిప్ కోర్స్లో 100% మన కొత్త సిలబస్ తోటి ఉన్నటువంటి రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక 1 అవర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి మీద లైవ్ క్లాస్ అనేది కూడా నిర్వహించబడుతుంది. ఇది మార్చ్ 25th నుండి స్టార్ట్ అవుతుంది. 1999కి 3 months వ్యాలిడిటీతో ఇది అవైలబుల్గా ఉంది. అదేవిధంగా గురు మెంటార్షిప్ కోర్స్ మనకి టీఎస్ టెట్ పేపర్ 2కి సంబంధించి సైన్స్ అండ్ మ్యాథ్స్ కూడా ఉంది. దాంట్లో కూడా రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ 1 అవర్ మీకు లైవ్ క్లాస్ మీద డౌట్స్ కూడా రిజాల్వ్ చేస్తారు. రైట్, మార్చ్ 25th నుంచి అవైలబుల్గా ఉంటుంది. 1999కి మనకి 3 months వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంది. అదేవిధంగా టీఎస్ టెట్ పేపర్ 2 అనేది కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా గురు మెంటర్షిప్ కోర్స్ మనకి అవైలబుల్గా ఉంది. ఇందాక చెప్పినట్టుగా క్లాసెస్, ఎగ్జామ్స్ అండ్ లైవ్ క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి. 1999కే 3 months వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంది. అండ్ అభ్యసన అనేటువంటి పేరుతోటి మనకి ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ అయ్యింది. టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ తెలంగాణ టెట్కి సంబంధించి. దీంట్లో మనకి టీఎస్ టెట్ 2024 పేపర్ 1కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ 499కే 3 months వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉన్నాయి. మరి ఎట్లా మనకి మీకు కావాలి అని అంటే కనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎగ్జామ్స్ అడ్డా అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఇది మనకి మార్చ్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అభ్యసన తెలంగాణ టెట్ 2024కి సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది 50 days ఎగ్జామ్ సిరీస్ ఉంది. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్ 499కే 3 months వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంది. ఈ అభ్యాసం టెస్ట్ సిరీస్ కోసం మీరు కంపల్సరీగా ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అభ్యసన 50 days ఎగ్జామ్ సిరీస్ మనకి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ మ్యాథ్స్ కూడా 499కి అవైలబుల్గా ఉంది. రైట్, కంపల్సరీగా ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక చెప్పినటువంటి అవార్డ్స్కి సంబంధించి ఇంతవరకు దాదాపుగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు చెప్పినాము. ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి చెప్తున్నాము. స్టార్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డు అనేది బొండా జగన్మోహన్ రావు గారికి వచ్చింది. బొండా జగన్మోహన్ రావు గారి గురించి మనం ఇదివరకు జనవరిలో కూడా డిస్కస్ చేసినాము. అయోధ్య రామమందిర టైంలో ఆయనకి 2 awards వచ్చినాయి అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డు అనేది వచ్చింది. సో దేనికి సంబంధించి అంటే ఆయన ఒక చిత్రకళ, పెయింటింగ్కి సంబంధించినటువంటి వాటికి స్టార్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డు అనేది ఇది మనకి రాజస్థాన్కి చెందినటువంటి ఒక సంస్థ ఇచ్చింది. దాంట్లో
బొండ జగన్మోహన్ రావు గారికి వచ్చింది. సో ఆయన చాలా ఫేమస్ పర్సనాలిటీ, ఆయనకి మధ్య ఎక్కువగా వార్తలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్టార్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డు అనేది. నెక్స్ట్ న్యూజెర్సీ రాష్ట్ర సెనేట్ జనరల్ అసెంబ్లీ పురస్కారం అనేది మనకి మండల బుద్ధ ప్రసాద్, ఆయన ఏపీకి చెందినటువంటి వ్యక్తి. అంతకుముందు మనకి డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నటువంటి వ్యక్తి. సో న్యూజెర్సీ రాష్ట్ర సెనేట్ జనరల్ అసెంబ్లీ పురస్కారం అనేది మండల బుద్ధప్రసాద్ గారికి వచ్చింది అనేటువంటి అంశం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఇది ఇండియాకి సంబంధించినటువంటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో విజయవాడకు చెందినటువంటి డాక్టర్ అన్నే సాయి పవన్ వాళ్ళ పేర్లు, వాళ్ళకు వచ్చినటువంటి అవార్డ్స్ ఎందుకు వచ్చింది ఇట్లాంటివి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లో సాయి పవన్, ఆయనకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియాకి సంబంధించినటువంటి దీంట్లో పేరు వచ్చింది. ఎందుకు అనంటే ఆయన ఒక డాక్టర్, విజయవాడకి చెందినటువంటి డాక్టర్. ఆయన ఒక అరుదైనటువంటి సర్జరీ చేశారు, దానివల్ల ఆయనకి ఈ దీంట్లో పేరు వచ్చింది. రైట్. నెక్స్ట్ గోల్డెన్ పీకాక్ అవార్డు. గోల్డెన్ పీకాక్ అవార్డు అనేది ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దేనికి గాను అంటే ఈ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధను యూజ్ చేసి పవర్ కన్జంప్షన్, డిమాండ్, దీనికి సంబంధించినటువంటి అంతా కూడా ముందే కనుక్కునేలాగా ఏ సాంకేతిక టెక్నాలజీని యూటిలైజ్ చేసేందుకు గాను ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి గోల్డెన్ పీకాక్ అవార్డు అనేటువంటిది వచ్చింది. రైట్. నెక్స్ట్ గ్రేడ్ 1 స్థాయి ఎవరికి అంటే పులివెందుల మున్సిపాలిటీ ఇంతవరకు గ్రేడ్ 2లో ఉండేది, ఇప్పుడు దానికి గ్రేడ్ 1 స్థాయికి ప్రమోట్ అయింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉత్తమ పరిశోధన కేంద్రంగా అనకాపల్లి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్. రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ మనకి అనకాపల్లి, దీనికి దేశంలో మనకి 3rd పొజిషన్ వచ్చింది. ఓకేనా. ఇది ప్రాంతీయమైనటువంటి వ్యవసాయకు సంబంధించినటువంటి పరిశోధనలు చేసేటువంటి ఒక సెంటర్, 3rd పొజిషన్ వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జర్ని మనకి సురేష్ బాబు గారు కనిపెట్టారు. ఈయన డాక్టర్ సురేష్ బాబు వైర్లెస్ ఛార్జర్ దేనికనంటే ల్యాప్టాప్కి, వైర్లెస్ ఛార్జర్ ఫర్ ల్యాప్టాప్ అనేది కనిపెట్టారు. రైట్. దీనికోసం ఆయనకి యూకేకి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ కూడా లభించినాయి. రైట్. సో వైర్లెస్ ఛార్జర్ ఎవరు అనేది డైరెక్ట్ అడగవచ్చు, సురేష్ బాబు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు. ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు ఏపీకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు అనేది వచ్చింది. దేనికోసం వచ్చింది అని అంటే వాళ్ళు టీచింగ్లో ఇన్నోవేటివ్ మెథడ్స్ యూజ్ చేసినందుకు, అక్కడ ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేసి స్టూడెంట్స్ అందరికీ చదువు చెప్తున్నందుకు గాను దానికి మనకి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు అనేది విద్యకు సంబంధించి వచ్చింది ఏపీలో. సో ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్, వాటికి సంబంధించినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వార్తల్లో వ్యక్తులు, అదేవిధంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చూద్దాము. ఇప్పుడు శుభం బన్సాల్ అనేటువంటి వ్యక్తి ఏపీకి సంబంధించినటువంటి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, మనకి స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఎండీగా నియమితులైనారు శుభం బన్సాల్. నెక్స్ట్ వెంకటలక్ష్మి, గజ్జల వెంకటలక్ష్మి అని ఆవిడ ఏపీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ కింద ఎన్నికయ్యారు. సో వీళ్ళందరూ జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వరదు కళ్యాణి అని ఆవిడ ఏపీ శాసన మండలి ప్రభుత్వ విప్ కింద నియామకమయ్యారు. తర్వాత తెలంగాణకు సంబంధించి మల్లయ్య భట్టు గారు సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్గా ఎన్నికైనారు. అదేవిధంగా అనితా రామచంద్రన్, ఈవిడ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్. ఈవిడకి తెలంగాణ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓగా కూడా పూర్తిగా బాధ్యతలు చేపట్టినారు, అందుకు కూడా ఈవిడ వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ ఖుస్రో పాషా అఫ్జల్ బియాబానీ అనేటువంటి వ్యక్తి రాష్ట్ర హజ్ కమిటీకి నూతన చైర్మన్గా ఎన్నికైనారు. డైరెక్ట్గా వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఎట్లా వస్తాయంటే దేనికి వాళ్ళ యొక్క పేరేంటి అంతే. నెక్స్ట్ ఒబేదుల్లా ఇది ఒబేదుల్లా కొత్వాల్, ఈయన రాష్ట్ర మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనారు. అదేవిధంగా మనకి సిపి రాధాకృష్ణన్ గారి గురించి చూస్తే రీసెంట్గా మనకి తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారు, ఆవిడ రిజైన్ చేయడం వల్ల మనకి టెంపరీగా అడిషనల్గా ఆయన ఆల్రెడీ జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నారు సిపి రాధాకృష్ణన్, ఆయనకి అదనపు బాధ్యతలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు టెంపరీగా. రైట్. అందుకని ఆయన గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వడ్డేపల్లి శ్రీనివాస్ అనేటువంటి పర్సన్ ఎవరు అంటే వరంగల్ చెందినటువంటి ఒక జానపద గాయకుడు, అదేవిధంగా సినీ నేపథ్య గాయకుడు. ఆయన చనిపోయినారు, అందుకని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. ఇవి మనకి
ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి. ఇంకా మిగిలిన అంశాలు చూడడానికంటే ముందు మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. సంకల్ప్ అనేటువంటి పేరుతోటి 70 days ఎగ్జామ్ సిరీస్ ఇది 499K 4 months వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంది. సంకల్ప్ టెస్ట్ సిరీస్ కోసం మీరు ఎగ్జామ్స్ అడ్డా అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించి పేపర్ 2 విద్యా ఎడ్యుకేషన్ ఈ టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి క్లాసెస్ కూడా ఉన్నాయి. S&S యాప్లో డైలీ క్లాసెస్, డైలీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డిఎస్సికి సంబంధించి ఎస్జిటి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, ఈ ఫుల్ కోర్సులు అన్నీ కూడా ఉన్నాయి. ఈ క్లాసెస్ అన్నింటి కోసం అయితే కనుక మీరు S&S పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ కోసం అయితే కనుక ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్. అదేవిధంగా టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అవైలబుల్గా ఉంది. ఆన్లైన్ ఫుల్ కోర్స్ బయాలజీ కంటెంట్ మీద ఉంది. మనకి సోషల్ కంటెంట్, సైన్స్, గణితం కంటెంట్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ తెలంగాణ డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి గ్రేడ్ 2 ఫుల్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. దానికి ఫ్రీ PDF మెటీరియల్ కూడా అందజేస్తున్నారు. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి పేపర్ 2 ఎడ్యుకేషన్కి మనకు ఆన్లైన్ ఫుల్ కోర్సు 999కి అవైలబుల్గా ఉంది. అండ్ తెలంగాణ గ్రూప్ 3 గురించి కూడా ఇందాక ఎవరు అడిగారు. తెలంగాణ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా చెక్ చేయండి. వీటి కోసం మీరు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని, అదేవిధంగా పబ్లికేషన్స్ యాప్ని రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. దాంట్లో మీకు కావాల్సినటువంటివి చూసుకోవచ్చు. అండ్ మన బుక్స్ అన్నీ కూడా పబ్లికేషన్స్ చాలా తక్కువ ధరకి చాలా క్వాలిటీ బుక్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. ఈవెన్ వెబ్సైట్లో కూడా ఉన్నాయి. onlinebooks.com చెక్ చేయవచ్చు. మీకు కావాల్సినటువంటి బుక్స్ అన్నీ కూడా డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ ఉన్నాయి. టెట్ పేపర్ 2కి సంబంధించి సైన్స్ అండ్ మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి. అండ్ టెట్ పేపర్ 1 and 2కి సంబంధించి 3 బుక్స్ ఉన్నాయి. టెట్ పేపర్ 2కి సంబంధించి సోషల్ స్టడీస్కి 2 బుక్స్, ఇట్లా అన్ని బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. టీఎస్ స్పెషల్ డిఎస్సి 6 books ప్యాకేజ్ అవైలబుల్గా ఉంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి పేపర్ 2 ఎడ్యుకేషన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని మిస్లీనియస్ అంశాలు కూడా చూద్దాము. ఫస్ట్ కాళేశ్వరం మీద కమిటీ అనేది వేశారు. ఒకటి మనకి డ్యామ్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఈ ఆనకట్టలకు సంబంధించినటువంటి ఈ అథారిటీ ఉంటుంది కదా, అది ఇక్కడ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కొన్ని మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోవటం ఇట్లాంటి వాటి మీద టెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక కమిటీని, దాని మీద స్టడీ చేయండి అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. దానికి చైర్మన్గా ఎవరున్నారు హెడ్గా అని అంటే మనకి చంద్రశేఖర్ అయ్యర్. ఓకే, చంద్రశేఖర్ అయ్యర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి ఇంకా మనకి న్యాయ విచారణ కూడా చేపట్టాలి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ తీర్మానించుకుంది. సో అందులో భాగంగా న్యాయ విచారణకు సంబంధించి మనకి పినాకి చంద్రఘోష్, ఈయన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్, ఈయనకి న్యాయ విచారణ చేపట్టాలని చెప్పేసి. అదేవిధంగా కాళేశ్వరం మీదనే కాకుండా యాదాద్రి, మనకి భద్రాద్రి, వీటికి సంబంధించినటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి వాటి కూడా న్యాయ విచారణ చేపట్టాలని చెప్పేసి అదేమో మనకి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో ఒక న్యాయ విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం తీర్మానించింది. రైట్. అదంతా కూడా ఒక 100 daysలోనే ఈ న్యాయ విచారణ అనేది చేపట్టాలనేది. ఇదంతా కూడా మనకి తెలంగాణకు సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, లక్క గాజులకు సంబంధించి GI గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దాంట్లో మనకి రీసెంట్గా హైదరాబాద్కు చెందినటువంటి ఎస్పెషల్లీ లక్క గాజులని లాడ్ బజార్ అనేది చాలా ఫేమస్ లక్క గాజులకి. ఈ లాడ్ బజార్ లక్క గాజులకి GI గుర్తింపు అనేది, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది వచ్చింది. ఇది మనకి తెలంగాణకి చెందినటువంటి 17వది. ఇప్పటికీ 16 వస్తువులకి మనకి ఆల్రెడీ వచ్చింది GI ట్యాగ్. అందులో ఇప్పుడు 17th మనకి లక్క గాజులకు సంబంధించింది వచ్చింది. ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ చేస్తారు. సో చాలా ఫేమస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చేనేత సాంకేతిక సంస్థ అంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, చేనేతకు సంబంధించి హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్. ఇది మనకి హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు, అంటే తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జాక్ట్ ప్లేస్ ఇంకా అనుకోలేదు. బట్ తెలంగాణకు సంబంధించి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది రానుంది అనేటువంటిది మనకి కేంద్రం చెప్పినటువంటి వార్త. రైట్. ఇంతకుముందు మనకి తెలంగాణలో లేదు. సో ఇప్పుడు కొత్తగా హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి చేనేత సాంకేతిక సంస్థ రానుంది. అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలివేటెడ్ కారిడార్స్, మనకి హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండం ఇటువైపు వెళ్ళడానికి కావాల్సినట్టుగా ఒక ఎలివేటెడ్ కారిడార్స్ అనేటువంటివి
మనకి నిర్మాణానికి ఒక మార్గం అనేటువంటిది సెట్ అయింది. అందుకని చెప్పేసి ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది. నెక్స్ట్ ఎమ్మెల్సీస్కి సంబంధించి సో మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలు. ఎందుకంటే తెలంగాణలో కానివ్వండి, మనకి ఈవెన్ ఏపీలో కూడా ఎమ్మెల్సీలకు సంబంధించి వార్తలలో ఉన్నారు. మన తెలంగాణలో వచ్చేసి ఎమ్మెల్సీలకు సంబంధించి ఏంటి అని అంటే, గత ప్రభుత్వం చెప్పినటువంటి 2 ఎమ్మెల్సీలని అప్పటి మన ఉన్నటువంటి గవర్నర్ తిరస్కరించారు. సో తర్వాత ఇప్పుడు దాని మీద కొత్తగా మళ్ళీ కొత్త గవర్నమెంట్ 2 కోదండరామ్ గారిని అదేవిధంగా ఆమీర్ అలీ ఖాన్ గారిని నియమిస్తే స్టే విధించింది హైకోర్టు. సో ఇదంతా కూడా వార్తల్లో ఉంది. దానికోసం మీరు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కొంత బేసిక్ పాయింట్స్, అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి ఎన్ని సీట్స్ ఉంటాయి, ఇంకా మిగిలిన కోటాస్లో ఎట్లా ఉంటుంది, అదంతా కూడా మీరు స్టాటిక్ పోర్షన్ కింద చదువుకోవాల్సి ఉంటుంది, రైట్. అదేవిధంగా ఏపీలో సంబంధించి చూసినట్టయితే మనకి ఎమ్మెల్సీలు కూడా 2 ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్ అండ్ రామచంద్రయ్య, వీళ్ళిద్దరూ కూడా ఒక పార్టీ నుంచి ఎన్నికై ఇంకొక పార్టీకి పార్టీ మారినందుకు గాను పార్టీ ఫిరాయింపు కింద వాళ్ళకి అనర్హత వేట్ అనేది వచ్చింది, రైట్. అట్లా ఎమ్మెల్సీలు అనేది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 2 రకాలుగా కూడా వార్తల్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఇంపార్టెంట్ అవుతారు, రైట్. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది స్టార్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి మొత్తం అంతా కూడా ప్లాన్ చేసినారు. దాంట్లో భాగంగా కొంత మార్గదర్శకాలంతా ఇచ్చినారు. దాంట్లో సొంత స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు, అదేవిధంగా స్థలం లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి అదేవిధంగా 5 లక్షలు ఇవ్వడము, ఇట్లాంటివి అంతా కూడా అంటే అర్హులైన వాళ్ళని గుర్తించడము, వాళ్ళకి ఇవన్నీ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి మార్గదర్శకాలంతా కూడా ఇచ్చింది అనేటువంటిది ఇంపార్టెంట్. మనకి తెలంగాణకు సంబంధించి స్పెషల్లీ స్కీమ్స్ కొత్తగా ఇందాక చెప్పినటువంటి 6 స్కీమ్స్ ఉంటాయి కదా, 6 స్కీమ్స్, మహాలక్ష్మి పథకం అనివ్వండి, ఇందిరమ్మ ఇల్లు, ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. వాటి మీద స్పెషల్గా కూడా మళ్ళీ ఒక క్లాస్ చేద్దాము వీలైనప్పుడు. సో జస్ట్ అయితే ఇప్పుడు ఈ మంత్లో జరిగినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్టీపీసీ ప్రాజెక్ట్. రీసెంట్గా మనకి మోదీ గారు వచ్చినప్పుడు రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ పనులన్నిటి కూడా స్టార్ట్ చేసినారు, శంకుస్థాపన చేసినారు. అందుకని చెప్పేసి మనకి అది వార్తల్లో ఉంది. అదేవిధంగా ఏఐసిటీ అనేది హైదరాబాద్లో మనకి ఒక 200 ఎకరాలలో ఏఐసిటీ అనేది నిర్మించాలి అనేది కూడా మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఏఐ సదస్సు అనేది కూడా మనకి హైదరాబాద్లో జరగనుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. సో ఎప్పుడు అనంటే జూలై 1 and 2 ఈ డేట్స్లో మనకి ఏఐ సదస్సు అనేది జరగనుంది. తర్వాత తెలంగాణకు సంబంధించి కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకి నిర్ణయము. చేతి వృత్తులని, కుల వృత్తులని మనకి ప్రోత్సహించడానికి వీలుగా కొత్తగా కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటిది తీర్మానించారు. సో దాంట్లో భాగంగా ఎన్ని కార్పొరేషన్లు అనంటే 16 కొత్త కార్పొరేషన్లని నియమించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు, రైట్. నెక్స్ట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కేస్ స్టడీ. మనకి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని అది అమలవ్వడానికి ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా వాటినన్నింటినీ కూడా ఒక కేస్ స్టడీ కింద తీసుకొని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, రైట్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కేస్ స్టడీ కింద అది చదువుతున్నారు. నెక్స్ట్ టీ సేఫ్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ చాలా. టీ సేఫ్ యాప్ అనేది ఎవరైనా యూజ్ చేసేలాగా ఎక్కువగా మహిళలు, చిన్నారుల భద్రత కోసం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి యాప్ ట్రావెల్ సేఫ్, టీ సేఫ్ అనేటువంటి యాప్. ఇది మనకి మహిళా పోలీస్ విభాగం వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాప్. దీంట్లో స్మార్ట్ ఫోనే ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫోన్ అయినా కూడా పర్వాలేదు. దీంట్లో భాగంగా మనకి 100 లేదా 112 దీ నెంబర్స్కి కాల్ చేసి తర్వాత 8 ప్రెస్ చేస్తే కనుక వాళ్ళు మన సేవలు ఈ టీ సేఫ్ ద్వారా వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఉంది. సో టీ సేఫ్ యాప్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రపంచ వరి సదస్సు. మనకి ప్రపంచ వరి సదస్సు అనేది హైదరాబాద్లో జరగనుంది. ఎప్పుడు అంటే జూన్ 4 to June 6 ఈ టైంలో మనకి ప్రపంచ వరి సదస్సు అనేది హైదరాబాద్లో జరగనుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ టీజీగా మార్పు. ఇంతవరకు టీఎస్గా ఉన్నటువంటి వాహనాల రిజిస్ట్రేషన్ అనేది March 15 నుంచి మనకి టీజీగా మార్చారు. టీఎస్ నుంచి టీజీగా March 15, 2024 నుంచి టీజీగా మారడానికి క్యాబినెట్ ఒప్పుకుంది, రైట్. అది కూడా మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ప్రకృతి పర్యాటక అభివృద్ధి కమిటీ. మనకి ఫారెస్ట్లు ఉంటాయి కదా, వాటి దగ్గర కూడా టూరిజం డెవలప్ చేసేలాగా సో ప్రకృతి పర్యాటక అభివృద్ధి కమిటీ అనేటువంటి దాన్ని ఫారెస్ట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ అంతా కూడా టూరిజం డెవలప్మెంట్ హబ్ లాగా చేయాలి అనేటువంటి దాంతో ఒక కమిటీని ఏర్పాటు చేసిండ్రు. దాంట్లో భాగంగా 15 మెంబర్స్ ఉంటారు. దీనికి హెడ్గా మనకి ఫారెస్ట్ మినిస్టర్ ఉంటారు,
ఎవరు ప్రజెంట్ మనకి ఫారెస్ట్ మినిస్టర్ వచ్చేసి కుండా సురేఖ గారు ఉన్నారు తెలంగాణకు సంబంధించి. రైట్. నెక్స్ట్ కులగణన అనేటువంటిది కూడా చేపట్టాలని చెప్పేసి మనకి తెలంగాణలో కులగణన చేపట్టడానికి కూడా ఆమోదం పొందింది. దీంట్లో భాగంగా మనకి కులాలకు సంబంధించి బేస్ చేసుకొని సర్వే అనేది చేస్తారు. రైట్. నెక్స్ట్ పురపాలికలో త్రాగునీటి వ్యవస్థ పటిష్టం. మనకు పురపాలిక సంఘాలకు సంబంధించినటువంటి తాగునీటి వ్యవస్థ మంచినీళ్ళకి సంబంధించి పటిష్టం చేయడానికి కొన్ని వేల కోట్లు అనేటువంటిది ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేయాలనేటువంటిది కూడా మనకి తెలంగాణలో తీసుకొచ్చినటువంటి అంశం. రైట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్టయితే విద్యా దీవెన నిధులు దాదాపుగా 708 కోట్ల రూపాయలని రీసెంట్గా రిలీజ్ చేసినారు. విద్యా దీవెన, వసతి దీవెన వీటికి సంబంధించినటువంటి నిధులను మనకి రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది అయింది. అందుకని వార్తల్లోకి వచ్చింది. సో మీకు ఆ పథకాలన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఏపీలో ఇంకా మహిళా సమ్మాన్ సేవింగ్స్. ఈ సేవింగ్స్లో మనకి ఏపీ అనేది ఎన్నో ర్యాంక్లో ఉంది అని అడుగుతారు. 5th పొజిషన్లో ఉంది. రైట్. మహిళా సమ్మాన్ సేవింగ్స్లో 5th పొజిషన్లో ఉంది ఏపీ. మరి ఇంకా టాప్ 4 ఎవరు అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. మహిళా సమ్మాన్ సేవింగ్స్లో ఏపీ యొక్క పొజిషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. 5వ స్థానం. నెక్స్ట్ విద్యా దీక్ష. విద్యా దీక్ష అంటే ఏంటి అని అంటే దీక్ష అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది నాలెడ్జ్ షేరింగ్ కోసం అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ మొత్తంలో నాలెడ్జ్ లెర్నింగ్ చేస్తున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళల్లో అగ్రస్థానంలో టాప్లో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. అది కూడా ఇంపార్టెంట్. రైట్. దీని తర్వాత స్థానాలలో మనకి రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ 2nd and 3rd పొజిషన్స్లో ఉన్నారు. ఓకే. నెక్స్ట్ సింహాద్రి ఎన్టీపీసీకి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. మనకి మొన్న మోదీ గారు ఇక్కడ ఏపీలో తెలంగాణలో ఎలాగైతే పెద్దపల్లి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అంశం ఇందాక డిస్కస్ చేసినామో అట్లాగే ఏపీలో కూడా సింహాద్రి ఎన్టీపీసీ మనకి అనకాపల్లి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి గాను 30 కోట్లతోటి దాన్ని స్టార్ట్ చేసినారు. రైట్. అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా రెవెన్యూ డే అనేది మనకి ఏపీలో June 20న ఎవ్రీ ఇయర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయినారు. ఎందుకంటే June 20న రెవెన్యూ శాఖ అనేటువంటిది ఏర్పడింది కాబట్టి. అదేవిధంగా వైద్య ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇప్పటివరకు కాంట్రాక్ట్ బేసిస్గా ఉన్నటువంటి ఆల్మోస్ట్ నియర్లీ 2000 ఎగ్జాక్ట్గా అయితే 1924 మంది వైద్య ఉద్యోగులని క్రమబద్ధీకరణ చేశారు, రెగ్యులరైజ్ చేసినారు. అందుకని చెప్పేసి వాళ్ళకి వార్తల్లో ఉంది. రైట్. నెక్స్ట్ ఏఐ పాఠశాల. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏపీలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠశాల వచ్చింది. ఏఐ పాఠశాల మనకు దేశంలో అయితే కనుక చూస్తున్నట్టయితే ఫస్ట్ ఏఐ స్కూల్ అనేది ఎక్కడ వచ్చింది? కేరళలో వచ్చింది. అండ్ ఈవెన్ ఏఐ టీచర్ ఐరిస్ కూడా కేరళలోనే వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఏపీలో చూసినట్టయితే ఫస్ట్ ఏఐ పాఠశాల ఎక్కడ అనంటే విజయనగరం జిల్లా చీపురుపల్లి బాయ్స్ హై స్కూల్ ఉంటుంది కదా, బాల ఉన్నత పాఠశాల, దాంట్లో వచ్చింది. సో ఇది ఇంటెల్ ఇండియా వాళ్ళ సహకారంతో తీసుకొచ్చినారు. దీనికోసం దాదాపుగా 15 లక్షల వరకే ఖర్చు చేసి ఒక ల్యాబ్ని రూపొందించినారు. ఇది 8th 9th పిల్లలకి ఇవి క్లాసెస్ అనేవి నేర్పిస్తారు. రైట్. ఏ పాఠశాల ఎక్కడ వచ్చిందనేది ఇంపార్టెంట్. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో. తర్వాత మత్స్యకారులకు సహాయం అనేటువంటిది ఇంకొక అంశం. మత్స్యకారులకి మనకి కింద ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి మత్స్యకారుల కోసం అని చెప్పేసి ప్రతి నెల 11,500 రూపాయల సహాయము 6 నెలల పాటు ఇచ్చారనమాట. ఓకేనా, ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది మత్స్యకారులకి సహాయం కింద. అదేవిధంగా ఉన్నతి ఫౌండేషన్తో ఒప్పందం అనేటువంటి ఇంకొక అంశం ఏమిటి అని అంటే బెంగళూరు చెందినటువంటి ఉన్నతి ఫౌండేషన్లో డిగ్రీ ఈ తర్వాత చదివేటువంటి పిల్లల కోసం అని చెప్పేసి నైపుణ్యాభివృద్ధి కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ ఉన్నతి ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అనేటువంటిది ఇంకొక అంశం. అదేవిధంగా మన బడిపై చర్చ అనేటువంటిది ఇంకొక అంశం ఏంటి అని అంటే యునెస్కో ప్లాట్ఫామ్ మీద అక్కడ ఇంక్లూజివ్ స్కూల్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మన బడి అనేటువంటి అంశం మీద కూడా చర్చించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఏపీ భవన్ ఉమ్మడి ఏపీ భవన్ ఉంటుంది కదా, దాన్ని ఇటు ఏపీకి తెలంగాణకు విభజించినారు. రైట్. ఏపీకి వచ్చేసి 58.32%, అదేవిధంగా మిగిలినటువంటి 41.68%
మన తెలంగాణకి అనేది ఇవ్వడం జరిగింది ఏపీ భవన్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనకి ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి రీజన్ అంశాలు. రైట్, ఇవి ఈరోజు మన స్పెషల్ ప్రాంతీయ అంశాలకు సంబంధించింది. రైట్, కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇట్లా ఒకేసారి అంతా కూడా ఒక దగ్గర ఉంటే మీకు ఈజీగా గుర్తుకోవడానికి ఈజీ ఉంటుంది, రివిజన్కి కూడా చాలా ఈజీగా యూజ్ అవుతుందని చెప్పేసి ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. రైట్, ఇంకేమైనా అంశాలు ఉంటే కనుక మనము నెక్స్ట్ మళ్ళీ స్పెషల్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్. తెలంగాణ డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగమే మీ లక్ష్యమా? రాష్ట్రంలోనే పుస్తకాలు మరియు ఆన్లైన్ రంగంలో అగ్రగామి అయినటువంటి ఎస్ పబ్లికేషన్స్ డిఎస్సి 2024 SGT లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను కేవలం 2,499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. లైవ్ మెంటర్షిప్ జాయిన్ అవ్వడానికి ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8070557777 and 9032064822.